పురం రాజుగారి ఉద్యానవనం వరకు చేరుకున్నాడు. బాగా అలసిపోయి ఉండడంతో అక్కడే ఉన్న సరోవరంలో తన గుర్రానికి నీళ్లు తాగించి తాను కూడా దాహము తీర్చుకొని చల్లని చెట్టు నీడలో కునుకు తీశాడు. ఇంతలో అటువైపుగా రాకుమారి శశిరేఖ, మంత్రి కూతురు విశాలాక్షి వచ్చారు. సాకేతుడి అందమైన మొహం, ఆ తేజస్సు చూసి విశాలాక్షి అతని దగ్గరకు వచ్చింది. చేతిలోని ఉత్తరాన్ని గమనించి తెరిచి ఇది తన తండ్రి పంపాడని అర్థం చేసుకుంది. ఆ లేఖలో ఇలా ఉంది: ఎటువంటి సందేహం లేకుండా వెంటనే నా ఆజ్ఞ పాటించండి. ఈ ఉత్తరం తెచ్చిన రాకుమానికి విషమివ్వండి అని రాసి ఉంది. మా నాన్న ఈ అమాయకుడైన రాకుమారుడిని ఎందుకు చంపాలనుకున్నాడు? బహుశా నన్ను ఈ రాకుమారుడు నాన్నకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడేమో అని విషం అనే పదాన్ని మార్చి విశాలాక్షి అని తన కాటుకతో దిద్ది మళ్లీ పత్రాన్ని రాకుమారుని చేతిలో ఉంచి వెళ్ళిపోయింది. సాకేతుడు నిద్రలేచి మంత్రి దుర్బుద్ధి ఇంటికి